ఇప్పుడే డ్రింకర్ సాయి అయితే మూవీ అయితే చూడడం అయితే జరిగింది. ఇస్మార్ట్ ఫౌండర్ కొడుకైతే మాత్రం ఈ మూవీలో హీరో అయితే మూవీ అయితే బాగానే ఉంది. ఆ రకంగా ప్రమోషన్స్ కూడా చేయడం అయితే జరిగింది. ఇంకా కొంతమంది ఫ్రీగా టికెట్స్ కూడా డిస్ట్రిబ్యూట్ కూడా చేశారనమాట వాళ్ళు తెలిసిన వాళ్ళకి అయితే. ఈ మూవీలో సాయి గురించి చెప్పాలనుకుంటే మాత్రం సాయి అనే క్యారెక్టర్ కి తాగుబోదని చెప్పాలన్నమాట. పేరెంట్స్ సంబంధించినటువంటి ఆస్తుల్ని తరిగిస్తూ తాగుతూ ఉంటాడనమాట. ఈ సాయికి ఒక అమ్మాయి నచ్చింది. ఆ అమ్మాయి వెనక తిరుగుతూ తనకైతే మాత్రం టార్చర్ పెడతాడు. ఇక టార్చర్ తప్పుకోలేక ఆ అమ్మాయి అయితే మాత్రం ఆ అబ్బాయిని లవ్ చేయడం అయితే జరిగింది సాయికి. ఇక తర్వాత వాడు ఎంత ఇష్టం లేదని కూడా తర్వాత చెప్పిద్ది అనమాట. సాయి గారి సంగతి చూసుకోవాలి మనం. తాగుబోతుడు అయితే అయిపోతాడు. ఇక మూవీలో హీరోయిన్ గురించి చెప్పాలనుకుంటే హీరోయిన్ అయితే మాత్రం క్యూట్ గానే ఉండిద్ది. ఇక హీరోయిన్ యాక్టింగ్ కూడా దాని తగ్గట్టుగా అయితే మాత్రం చాలా బాగా నటించింది అనమాట. ఇక ధర్మ పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో అదే హీరో గారి యాక్టింగ్ అయితే మాత్రం చాలా బాగుంది. సినిమాలో సాంగ్స్ అయితే బాగానే ఉన్నాయి. కామెడీ కూడా అక్కడక్కడ బాగానే ఉంది. ఇక క్లైమాక్స్ లో కూడా బాగానే మాత్రం నటించారనమాట. యూత్ కు సంబంధించిన స్టోరీ లాగా అయితే కొద్దిగా అనిపించింది అనమాట. ఇక నెగిటివ్ గురించి చెప్పాలనుకుంటే మూవీలో చాలా అయితే ఉన్నాయి. ప్రాపర్ స్టోరీ అయితే మాత్రం లేదనమాట దీంట్లో. ఒక రెగ్యులర్ మూవీ చూసిన ఫీలింగ్ అయితే ఈ మూవీ చూసినప్పుడు మనకు అనిపించింది. ఇంకా చెప్పాలంటే దీనికి స్టోరీ రొటీన్ స్టోరీ అని చెప్పలేదు, ఎందుకంటే స్టోరీ అయితే దీంట్లో ఉండదు. ఈ మూవీ ఎలా ఉన్నా స్టోరీ బాగోపోయినా ఎలిమెంట్స్ ఇంకా ఎంటర్టైన్మెంట్ ఎమోషనల్ సీన్స్ అయితే ఉంటే కొద్ది మన మూవీ చూసేంత ఫీలింగ్ అయితే ఉండిద్ది. కానీ ఈ మూవీలో అవి కూడా లేవు. ఒక పిల్లోడితో కామెడీ అయితే ఉండిద్ది, అదైతే మాత్రం మూవీలో అసలేం బాగోదు. మూవీలో ఎమోషనల్ సీన్స్ అయితే మాత్రం ఏ మాత్రం కూడా కరెక్ట్ అవ్వవు. ఇక క్యారెక్టర్ గురించి చూపించినప్పుడు మధ్య సాంగ్స్ అయితే వస్తాయి, అవైతే మాత్రం డిస్టర్బ్ చేయడం అయితే జరిగింది అనమాట. ఈ మూవీలో డ్రింకింగ్ వల్ల స్మోకింగ్ వల్ల ప్రాబ్లం చూపిద్దాం అనుకుంటే వేరే రకంగా చూపించారనమాట. మూవీ అయితే మాత్రం స్టోరీకి బ్యాడ్ అని చెప్పాలన్నమాట. స్టోరీ అయితే మాత్రం సెట్ అయితే అవ్వాల. సెకండ్ హాఫ్ లో కూడా చూస్తే స్టోరీ ఏ మాత్రం కూడా బాగోదు. ఈ మూవీలో ఫైనల్ గా చూసుకుంటే మాత్రం హీరోనే ఒప్పుకుంటుంది అనమాట తప్పు నాదే అని. ఎందుకంటే ఆ రకంగా తోసేస్తాడు డైరెక్టర్ ఈ మూవీలో తప్పు చెయ్యకపోయిన దొరికిపోయినట్టుగా అయితే మనకు అనిపించింది. మనకి ఏంటో బాగా గోల్ అన్నట్టుగా కూడా ఈ మూవీ చూసినప్పుడు అనిపించింది మనకి. డైలాగ్స్ అయితే ఏమీ బాగో. ఫైనల్ గా చెప్పాలంటే మూవీ బ్యాడ్ అనే చెప్పాలి. ఓకే గైస్, ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుని నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఓకే బాయ్.